శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఓ ముఠా కోట్లలో వసూలు చేసింది. ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల్లో డబ్బులు వసూలు చేశారు. చివరికి చేతులెత్తేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం తేలికుంచి గ్రామానికి చెందిన దిలీప్, పార్వతీపురానికి చెందిన కొచ్చర్ల ధర్మారెడ్డి ఉద్యోగాల ఆశ చూపి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 350 మంది యువకులను నట్టేట ముంచేశారు. ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 1,20,000 రూపాయల పైచిలుకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించిన యువకులు కొలువు కోసం ఇటలీ వెళ్లే క్రమంలో బండారం బయటపడింది. మొదటి బ్యాచ్లో 30 మంది ఢిల్లీలోని ఇమిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఇటలీలో అటువంటి కంపెనీ ఏదీ లేదని అధికారులు చెప్పారు. దీంతో తామంతా మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బును ఎలాగైనా తిరిగి ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు. Total amount 16,50,000. 2, 3, 4, 20. కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం కూడా డబ్బులు కట్టారు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పాడు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. నేను సెకండ్ బ్యాచ్లో వాళ్ళని. సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఎంతమంది అంటే చాలామంది వరకు వచ్చారు. అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఉన్నారు చాలా వరకు. ఇందులో 8-10 మంది దాకా డబ్బులు వేసేసి ఉన్నారు. మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరే సాయం చేయాలా. అతను ఏ కాల్స్ కానీ ఏది కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి మమ్మల్ని ఈ రోడ్డు మీద లాగేస్తున్నారు. దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ గురించి 2 లక్షల రూపాయలు సుమారుగా ఒకే టైం కట్టేశాను. నాలాగా ఇలా సుమారుగా 400 మంది కట్టున్నారు. 3 ప్రాజెక్టులు అని కొన్ని చెప్పారు, స్లాట్లు అని కొన్ని చెప్పారు. స్లాట్లు కూడా తీసేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. దిగ్భ్రాంతికి గురయ్యి ఇక్కడికి వచ్చున్నాము. కొచ్చిల ధర్మారెడ్డి